గైస్ ఈరోజు మొట్టమొదటి ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. సో ఇక్కడ నుండి చూసుకుని ఎక్కడో సరిగా అంత అబ్జర్వ్ చేయలేదు కానీ 110 రూపాయలు ఇంకా చూపించింది. సో అందుకే అంటే 100 రూపాయలు పైన కాబట్టి యాక్సెప్ట్ చేశాను. 727 ఎక్కడ లొకేషన్ ఎక్కడన్నా ప్రగతి ఈ ఏరియా అసలు నెట్ రాదే. ఇది మనం మీరు ఓటీపీ చెప్పినా కూడా ఇది తీసుకోదు. తీసుకుంది 170 బాస్. అండ్ ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 170 మనకు ఇచ్చారు. అయితే 170లో మనకి ఎంత వచ్చిందంటే అమౌంట్ జస్ట్ 150 అనమాట. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ప్రగతి నగర్లో ఉన్నాం బాస్. సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాను. ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు మనం ప్రగతి నగర్లో ఉన్నాము. ఏం ఇవ్వాలని చెప్పి చూపిస్తుంది 106 రూపీస్ ఎంతో. సో ఇక్కడ కస్టమర్ వచ్చేసి జస్ట్ 2 మీటర్స్ దూరంలో 2 మినిట్స్ దూరంలో ఉన్నారు. 3649 ఏమి మళ్ళా ఓకే. హలో 12 కిలోమీటర్లు 29 మినిట్స్ 130. థ్యాంక్ యూ. వచ్చేసి 2 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏమి మాల్ దగ్గర ఉన్నాం. 257 రూపీస్. టుడే ఎర్నింగ్స్ 257 రూపీస్ అనమాట. ఏమి మాల్ దగ్గర ఉన్నాం బాస్. అండ్ 3 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎక్కడో గాంధీ భవన్ అంట. ఇప్పుడైతే మనం ఏమి మాల్ దగ్గర ఉన్నాం. ఏమి మాల్ ఇది చూద్దాం మరి. టక్క 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 టక్క. ఈరోజు ఎండలు మాత్రం వాసిపోతుంది బాస్. డోల తీరిపోతుంది మిత్రమా. అమ్మా అందులోనూ ఏందో ఈ హాస్టల్లో నుంచి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది నాకేనా. సో ఇప్పుడైతే గాంధీ భవన్ అంట ట్రాప్ లొకేషన్. టికెట్ లొకేషన్ చేసి జస్ట్ 600 మీటర్ దూరంలో ఉన్నాడు. 1 మినిట్ చూపిస్తుంది. వెళ్దాం పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ చూపిస్తుంది. 41 మినిట్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ అంటే ఉంది, లైట్గా ఉంది, మరి ఎక్కువ ఏం లేదు, లైట్గా. అయినా ఈరోజు సోమవారం కదా, ఎక్కువ ట్రాఫిక్ ఉండాలి. ఎందుకు ఇంత లైట్గా ఉంది ఈరోజు. 18 కిలోమీటర్లు 41 మినిట్స్ అంటే ఓకే. మరీ పెద్ద ట్రాఫిక్ అని కాదు, మరీ ఫుల్గా ట్రాఫిక్ అని ఏం కాదు. కానీ అలా చెప్పేసి పూర్తిగా ఏం చెప్పలేము. ఓకే నార్మల్గా ఉంది. 18 కిలోమీటర్లు 41 మినిట్స్. హ్యాబిట్స్ చూపిస్తుంది. హ్యాబిట్స్ అంట. సరే వెళ్దాం పదండి. పూర్ణ ఫుల్ ఈ ట్రాఫిక్ చూడండి సార్. ఇక్కడ ఎప్పుడూ ఉంటుంది మాస్టర్. ఇది గచ్చిపోలి రోడ్. ఇది అట్లా ఉంటుంది మరి. ఎవరు అమౌంట్ అయితే కానీ మనకి ఎంత వచ్చింది అమౌంట్ 166 ఇచ్చింటాడు నాకు తెలిసిన ప్రకారం. ఇప్పుడైతే మామూలుగా ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ అయినాయి ఈరోజు? 3 కదా. 423 రూపీస్ అనమాట. టుడే ఎర్నింగ్స్ అనమాట 423 అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే గాంధీ భవన్ దగ్గర ఉన్నాం బాస్. సో ఎండలు మాత్రం దూల తీరిపోతున్నాయి, మామూలుగా లేవు. సో కాబట్టి అందరు కూడా వాటర్ తాగుతున్నారు. జస్ట్ 3 ఆర్డర్లు కంప్లీట్ 423 రూపాయలు టుడే ఎర్నింగ్స్ అనమాట. 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎక్కడ డిహెచ్ఈలో ఏదో చెప్పినా అది డ్రాప్ లొకేషన్. 230 రూపాయలు ఎంతో. గంట జర్నీ అనమాట. 23 కిలోమీటర్లు ఎంతో. సో ట్రాఫిక్ అంటే ఓకే. ఎండ మాత్రం దోలు తీరిపోతుంది బాస్టారు. దయచేసి వాటర్ తాగండి అందరూ. నేనైతే అందరూ చెప్పేవాను కానీ నేను మాత్రం తాగను నీళ్ళు. నేనైతే తాగలేదు, తాగాలి. కానీ ఆర్డర్ పడింది. ఇప్పుడు చూద్దాం ఎక్కడ దారిలో దగ్గరే. కస్టమర్ వచ్చేసి జస్ట్ 400 మీటర్లు ఉన్నారు. ఎక్కడ బిహెచ్ఈలా? ఓకే రైట్. 26 కిలోమీటర్లు 54 నిమిషాలు. No, 26 kilometers 54 minutes. There is no traffic. ఇప్పుడైతే 4వ ఆర్డర్ కూడా కంప్లీట్ అయింది. 295 రూపీస్ అని కలెక్ట్ చేసినాడు. కానీ అమౌంట్ ఎంత వచ్చిందంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఎక్కడ ఉంటే బీరంగూడ దగ్గర ఉన్నాం. గాంజానాపురం దగ్గర ఉన్నాం. జస్ట్ 662 రూపాయలు అనమాట. ఈరోజు 662 రూపాయలు అనమాట. 4 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. సో గైస్ ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. 5వ ఆర్డర్ అనుకుంటా ఇది. సో ఇక్కడ నుంచి కస్టమర్ లొకేషన్ వచ్చేసి 450 మీటర్ల దూరంలో ఉన్నాడు.
పికప్ చేసుకొని మాదాపూర్ అంట. ఇప్పుడు మనము రామచంద్రాపురం దగ్గర ఉన్నాము, బిహెచ్ఎల్ దగ్గర. కస్టమర్ వచ్చేసి జస్ట్ 450 మీటర్ దూరంలో ఉన్నాడు. పికప్ చేసుకుందాం. 133 ఎంత చూపించింది అమౌంట్. ఓకే సార్, 3571 మాదాపూరేగా. కొద్ది బలమైన వ్యక్తి. 15 కిలోమీటర్స్ 28 మినిట్స్. 15 కిలోమీటర్స్ 28 మినిట్స్. సో గైస్ 140 కలెక్టెడ్ అనమాట. అండ్ ఇప్పుడైతే 795 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. 795 రూపీస్ అనమాట. ఎన్ని ఆర్డర్లు అంటే జస్ట్ 5 ఆర్డర్లు, అది మ్యాటర్. ఇంకా ఆనందం లేదు. టైం వచ్చేసి 4:30 అయింది. ఆకలేస్తుంది. ఏం అటుంటుంది. అసలే ఎండాకాలం, వాటర్ కూడా తాగలేదు సరిగా. సరే గాయస్ అండ్ రైడర్స్ అండ్ ఎవరైనా డెలివరీ బాయ్స్, మీరైతే తప్పకుండా ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తప్పకుండా వాటర్ బాటిల్ క్యారీ చేయండి అబ్బా. నాకైతే వాటర్ బాటిల్ కూడా ఈరోజు హాస్టల్లో మర్చిపోయాను.